ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇన్ దుబాయ్. ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ వచ్చేసి డెజర్ట్ అనమాట. హైదరాబాద్ స్టైల్లో ఆప్రికాట్ డిలైట్ ఎంతమందికి తెలిసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి. అయితే ఇది ఆ స్టైల్లోనే ఉంటుంది, కాకపోతే ఇది ఆరెంజ్ డిలైట్. ఇది మీరు ఒక్కసారి చేసుకుని తిన్నారంటే చాలు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్, షుగర్, కస్టర్డ్ పౌడర్, మిల్క్, ఆరెంజ్, వెనిలా ఎసెన్స్, ఇంకా నట్స్ కావాలి. అయితే ముందుగా మనం 3 ఆరెంజెస్ తీసుకుని వాటిని కట్ చేసుకుని మనకి జ్యూస్ చేసుకోవాలి. అందులో ఒక ఆరెంజ్ని మాత్రం నేను పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఆరెంజ్ మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా, అందుకని నేను ఒక ఆరెంజ్ని పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పేటప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ గురించి మర్చిపోయాను, అది కూడా యాడ్ చేసుకోండి. మిగిలిన 2 ఆరెంజెస్ తోటి నేను జ్యూస్ తీసాను. అయితే ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి జ్యూస్ని యాడ్ చేసి జ్యూస్తో పాటు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో దీన్ని మరగనివ్వాలి. ఈలోపు మనం ఇంకొక కప్ తీసుకుని 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసి వాటర్తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. దాన్ని ఇప్పుడు మనం జ్యూస్లోకి యాడ్ చేసుకుని థిక్ అవుతుండగా దింపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని దానిలోకి మిల్క్ యాడ్ చేసి మిల్క్ ఇంకా వాటర్ కూడా యాడ్ చేసి మరగనివ్వాలి. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ని వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మిల్క్ అనేది బాయిల్ అవుతుంది కదా, ఈసారి ఇందులోంచి సగం మిల్క్ని తీసి ఒక బౌల్లో వేసుకుని షుగర్ ఇంకా వెనిలా ఎసెన్స్ కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కస్టర్డ్ మిక్చర్ని తీసుకుని మనం మిల్క్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి అది థిక్ అయ్యే వరకు దాన్ని బాగా స్టిర్ చేయండి. ఆ తర్వాత కలుపుతూ ఉండండి అడుగంటకుండాని. కలిపిన తర్వాత దాన్ని తీసి చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ని తీసుకుని కొంచెం ఫ్రై చేసి వాటిని చాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే ఇవి గార్నిష్ కోసం పనికొస్తాయి పైన. ఇప్పుడు కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని తీసుకుని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ మనం బీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన రూమ్ టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉండాలి. ఎప్పుడు మన ఏసీ అనేది ఆన్లో ఉంటేనే మనకి ఇది బాగా వస్తుంది. తర్వాత షుగర్ కూడా మీరు బీట్ చేసేటప్పుడు వేయకండి, ఒకసారి వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుని పూర్తిగా డిజాల్వ్ అయిన తర్వాతే మీరు విప్పింగ్ అనేది మొదలు పెట్టండి. హై స్పీడ్లో విప్పింగ్ చేయండి. ఒకసారి హై స్పీడ్లో విప్పింగ్ చేసినప్పుడు మళ్ళీ తక్కువ స్పీడ్కి తీసుకురావద్దు. తర్వాత ఇలా సాఫ్ట్ పీక్స్ రాగానే మీరు దీనికి ఆపేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసి తీసేయండి, ఎందుకంటే ఎడ్జెస్ ఇందులో మనకి బాగోదు, డెజర్ట్ అనేది టేస్ట్ పాడవుతుంది. అందుకనే మనకి ఈ బ్రెడ్ స్లైస్ ఎడ్జెస్ అనేవి తీసేయండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి, అప్పుడు మనకి మిల్క్లా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక డిజర్ట్ బౌల్ తీసుకుని దాంట్లో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతాని. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ కానీ లేదంటే మీరు కేక్ని కూడా వాడుకోవచ్చు, వెనిలా కేక్ని. అయితే ఇప్పుడు నేనైతే బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. బ్రెడ్ అనేది డ్రైగా ఉంటుంది కాబట్టి నేను అది వెట్గా తయారు చేయడం కోసం నేను మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. మిల్క్ని యాడ్ చేసి దానిపైన నేను ఆరెంజ్ సాస్ అనేది తయారు చేసుకున్నాం కదండి, ఆ సాస్ని స్ప్రెడ్ చేశాను. తర్వాత నేను ఆరెంజ్ పల్ప్ ముందుగా తీసి పెట్టాను కదా, దాన్ని కొంచెం క్రష్ చేసి వాటిని కూడా స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత మనం చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని దాని మీద పోసి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఇదే సేమ్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. మళ్ళీ బ్రెడ్ పెట్టాలి,
మిల్క్ వేయాలి, తర్వాత ఆరెంజ్ సాస్ని వేయాలి, ఆ తర్వాత ఆరెంజ్ పల్ప్ని స్ప్రెడ్ చేయాలి, ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ వేయాలి, ఆ తర్వాత లాస్ట్లో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి అందంగా నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా నట్స్తో మనం గార్నిష్ చేసుకుంటే మన క్రీమీ జ్యూసీ డెలిషియస్ ఆరెంజ్ డిలైట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం రెఫ్రిజిరేటర్లో అయితే 2 to 3 hours లేదా ఫ్రీజర్లో అయితే 15 to 20 minutes ఫ్రీజ్ చేసుకుని తీసుకుని ఎంజాయ్ చేయడమే. మన ఆరెంజ్ డిలైట్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, క్రీమీగా నట్స్తో ఎంత బాగుందో. తింటే కూడా అంతే బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.